హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పౌలు ఏమంటా ఉన్నాడంటే, నేను వెనుక ఉన్నవి మరచి, చెప్పండి, నీవు ఎప్పుడు కూడా నీ గతాన్ని మర్చిపోవడం నేర్చుకోవాలి. గతాన్ని మర్చిపోవడం అంటే గతంలో జరిగిన మంచి విషయాలు కాదు, కానీ గతంలో నీకు జరిగిన ఫెయిల్యూర్స్, గతంలో నీకు జరిగిన అవమానం, అంటే ఏదైతే నిన్ను దేవుని నుంచి, ఏదైతే నిన్ను సమాధానం లేకుండా ఏదైతే నిన్ను చేస్తుందో దాని నుండి నువ్వు మర్చిపోవడం అనేది అలవాటు చేసుకొని, అది మర్చిపోయి నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో, మళ్ళీ నీవు వెనుకడుగు వేసే ఒక అవకాశాలు ఉంటాయి. అందుకని మర్చిపోవడమే కాదు, కానీ నీవు నీ పిలుపుకి తగ్గట్టు ఏం చేయాలంట, చూడనా, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. అంటే ముందు నీకు చాలా ఉన్నాయి, వెనుక నీకు కొద్దిగా ఉంటే ముందు నీకు చాలా ఉంది. పక్కన చెప్ప, చాలా ఉంది. ముందు వెనక ఏముంది, కొద్దిగా ఉంది, ముందు చాలా ఉంది. హల్లెలూయా. చూడనా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఉన్నతమైన పిలుపు అనండి. ఇంగ్లీష్లో ఏముందమ్మా వచనం? ఉన్నతమైన పిలుపు. పిలుపు అనేది ఏంటిదంటే ఉన్నతం. చదువు, ఇంగ్లీష్ ఏముంది? పిలుపు. ఐ కాలింగ్, చెప్పండి. సమ్ పీపుల్ హ్యావ్ కాల్డ్ బట్ యు హ్యావ్ హయ్యర్ కాలింగ్. కొందరికి ఏముందంటే ఉన్నతమైన పిలుపు, అంటే ఆ పిలుపు కొరకు నువ్వు ఏం చేయాలంట, పరిగెత్తాలంట. కొందరికి వాళ్ళ పిలిపే తెలియదు, కొందరికి వాళ్ళ జీవితం ఏందో తెలియదు, ఎటు పడితే అటు కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటా. అందుకని అపవాది, నీవు ఆ పిలుపుని తెలుసుకొని ఆ పిలుపులో నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోతావో అపవాది నీకు బానిస అయిపోతుంది. అపవాది నీ పాదం కిందికి వచ్చేస్తుంది. కనుక నీవు నీ పిలుపుకు తగ్గట్టు, ఎందుకంటే ఎక్కడైతే నీకు కాలింగ్ ఉందో అక్కడ నీకు ఏముంటుందో తెలుసా, కాలింగ్ అండ్ రివార్డ్, కాలింగ్ అండ్ శాలరీ. చూడండి, ఒక వ్యక్తి, ఒక అంబానీ నిన్ను పిలిచిండు, నీకు ఉద్యోగం ఇచ్చిండు అనుకో, నీ జీతం ఎంత ఉంటుంది? అన్ఇమాజినబుల్. అవునా కాదండి? అంటే నాకు ఎంతో జీతం ఎక్స్పెక్ట్ చేయగలుగుతావు, ఒక ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతావు. లేదా సో నీ యొక్క కాలింగ్కి ఏముంటుంది, ఒక ప్యాకేజ్. అంటే ఒక అపాయింట్మెంట్కి ఏముంటుంది, నీకు ఒక ప్యాకేజ్. అంటే సాధారణమైన కంపెనీయే ఒక పిలుపుకి ఒక జీతం అనేది ఏర్పరిచినప్పుడు, మరి నిన్ను దేవుడు పిలిస్తే దేవుడు నిన్ను ఏ ప్యాకేజ్ ఏర్పరుస్తాడు? చాలామంది ఎందుకు వారి పిలుపుకు తగ్గట్టు జీవించారంటే వాళ్ళ పిలుపు వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఎప్పుడైతే ఆ జీతం యొక్క విలువ నీకు తెలుస్తుందో పని మీద ఆసక్తి పుడుతుంది. హల్లెలూయా. నీకు ఆ జీతం విలువ తెలియదు అనుకో, పని మీద ఆసక్తి పుడుతుంది. అందుకని చూద్దాం, దేవుడు ఒకసారి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి. ఏంటంట, అబ్రహాంతో దేవుడు అంటా ఉన్నాడు, అబ్రహామా నీవు లేచి, అంటే దేవుని పిలుపు మొట్టమొదటిగా నీవు ఉన్న స్థానంలో నిన్ను ఉండనీయదు. హల్లెలూయా. నీవు ఉన్న స్థానంలో నీవు ఉండనీయకుండా నిన్ను ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లేదే ఆ ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. పక్కన చెప్పు, ఉన్నత స్థానంకి తీసుకెళ్లేదే ఉన్నత పిలుపు. హల్లెలూయా. చౌనా, నిన్ను గొప్ప జనముగా చేసి. ఈ ప్యాకేజ్ లో ఏమొచ్చిందంటే నిన్ను గొప్ప జనముగా, అంటే నిన్ను ఒక్కడిగా ఒంటరిగా ఉండడం దేవుని చిత్తం కాదు, నిన్ను గొప్పోడిగా చేయడం దేవుని చిత్తం. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. అంటే ఇది ఈ కాలింగ్ లో ఇది ఏంటిదంట, ఈ ప్యాకేజ్. చెప్పండి,
everyone, those who are called by God, those who are working for God, God is giving you package. హల్లెలూయా. ఎవరైతే నీకు ఒక్క చిన్న పనిలో, దేవుని యొక్క పనిలో నువ్వు పాలు పంచుకున్నప్పుడు, అందుకంటే ఏ పని చేసినా నువ్వు ఎలా చేయాలంటే ఆ ప్రభువు నిమిత్తము చేస్తున్నాడు చేయాలంట. నువ్వు గునుక్కుంటా, సనుక్కుంటా, బాధపడుకుంటా చేసినావు అనుకో, అందులో నీకు రివార్డ్ రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆశతో, సంతోషముతో చేసుకుంటూ వెళ్ళిపోయినావు అనుకో, దేవుడు ఇచ్చిన ప్యాకేజీలో నీకు రివార్డ్ అనేది రాయడం. చూద్దాం ఒకసారి ఈ ప్యాకేజ్లో ఇంగ్లీష్లో చదువు, మా ఇదే యాంప్లిఫైర్ బైబిల్లో చదువు. ఆదికాండం 12:1. And Jehovah saith unto Abram, Go for thyself. Go for thyself. Go for thyself from thy land. ఇక్కడ రావట్లేదు. చదువు. From thy land and from thy kindred and from the house of thy father. హౌస్ ఆఫ్ అంటే ఎందుకు అసలు యాక్చువల్లీ దేవుడు అక్కడే ఉండి ఆశీర్వదించవచ్చు కదా, ఎందుకు ఆశీర్వదిస్తలేడు? ఇంకోటి, అబ్రాహాంని దేవుడు రమ్మన్నప్పుడు అబ్రాహాము ఏమి అనాథ కాదు, అబ్రాహాంకి ఏమి ఇల్లు లేక కాదు. 400 మందిని పోషించే సామర్థ్యం కలిగిన వాడు, 400 ఇల్లులు కలిగిన వాడు. ఆ పట్టణంలోనే అబ్రాహాము సంతానం గొప్పది. ఎందుకంటే అబ్రాహాము వాళ్ళ డాడీ విగ్రహములని ఏమంటారు, పూజించేవాడు, దాన్ని చేసేవాడు, తయారు చేసేవాడు. అంటే ఆల్మోస్ట్ ఆ పట్టణంలో అందరికీ తెలుసు. అంటే ఆల్రెడీ అబ్రాహాం ఫేమసే, ఆల్రెడీ అబ్రాహాం దేవునికి తెలుసు, అందరికీ తెలుసు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆ గృహంలో ఉన్నా, ఆ స్థలంలో ఉన్నా సరే, ఆ మైండ్ సెట్ నీకు రిలీజ్ అవుతుంది కనుక నా ప్యాకేజ్కి నువ్వు సిద్ధపడవు, నా ప్యాకేజ్కి నువ్వు రెడీగా ఉండలేవు. ఆ యొక్క బలహీనతలలోనే, ఆ యొక్క కష్టాలలోనే, ఆ యొక్క నష్టాలలో నీ జీవితం అయిపోతుంది కనుక నీవు ఆ ప్యాకేజీలో నిలబడలేవు. అందుకని ఏం చేయాలి, నువ్వు ఆ ఇల్లు వదిలేసి వచ్చాయి. చదువున్నాను. And from the house of thy father unto the land which I show you. And I make thee become a great nation. Great nation. ఎవరు చేస్తారంటే, అబ్రాహామా నువ్వు నా పిలుపుకు లోబడు, నేను గొప్ప జనంగా చేయవాడని. నేను దేవుడు నీకు ఇచ్చిన పిలుపుకు తగ్గట్టు నువ్వు పని చేసుకుంటూ వెళ్ళిపో, ఒకరోజు దేవుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. హల్లెలూయా. ఆలస్యం జరిగిందేమో, జరగని, కానీ ఆలస్యంలో కూడా అద్భుతాలుగా దేవుడు మారుస్తాడు. అబ్రాహాము దేవుడు పిలిచిన నెక్స్ట్ డేనే గొప్ప జనంగా చేసిండా? కాదు, ఆ పిలుపులో వీడు ఎంత నమ్మకంగా ఉంటాడో చూసిండు. హల్లెలూయా. కొంచెం ఉద్యోగానికి నిన్ను పిలిచిండు, అపాయింట్మెంట్లు ఇచ్చిండు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినంత మాత్రాన నీకు ట్రైనింగ్ ఇవ్వకుండానే నిన్ను ఏమంటారు, పర్మనెంట్ పోస్ట్ ఇచ్చేస్తారా? నువ్వు జాబ్ చేయకుండా జీతం ఇచ్చేస్తారా? లేదు, నీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, ఆ ట్రైనింగ్ నువ్వు పాల్గొన్న తర్వాత అప్పుడు అంటాడు అబ్రాహాం, ఇదిగో ఈ ట్రైనింగ్ నీకు అయిపోయింది, నీ జీతం నేను మరలా పెంచుతున్నాను, ఇదిగో నీ ప్యాకేజ్. అట్లా దేవుడు నేను పిలిచిన తర్వాత దేవుని మార్గంలో ట్రైనింగ్ ఉంటుంది, పక్కన చెప్పు, ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో నువ్వు వచ్చినప్పుడే దేవుడు నిన్ను గొప్పగా దీవించడానికి ఇష్టపడతాడు. చదువు నాన్న. And I make thee become a great nation, and bless thee, and make thy name great, and be thou a blessing. And I bless those blessing thee, and him who is disestimating thee I curse, and bless in thy have been all families of the నువ్వు ఏం చదువుతున్నావు? యాంప్లిఫైర్ చదువుతున్నావు కాదు, ఆయన ఏషియా చదవండి. మళ్ళీ ఏం బ్రదర్ వెనకకి వెళ్ళి 12:2 ఒక నిమిషం 12:2 చదువు. 12:2. And I will make of you a great nation, and I will bless you with abundant increase of favors, and make your name famous. నువ్వు ఏదో తీసుకున్నా, స్క్రీన్ మీద ఉన్నది. And I will make you a great nation, and I will bless you abundantly. And I will bless you abundantly. And make your name great, exalted, distinguished,
and you shall be a blessing, a source of great good to others. Source of great to good to others. అంటే నీవు ఇతరులకి మంచి విషయాలు పొందుకోవడంలో దేవుడు నిన్నే సోర్స్గా మారుస్తాడంట. హల్లెలూయా. అంటే ఈ మంచి విషయాలు నువ్వు ఇవ్వడమే కాదు, ఒక వ్యక్తి ఒక మంచి కారు కొనుక్కోవాలి, మంచి బిల్డింగ్ కొనుక్కోవాలి అనుకుంటే వారికి సోర్స్ ఎవరైతావంట, నువ్వు అవుతావు. హల్లెలూయా. ఇందాక చదువు ఇది కాకుండా ఇందాక వర్షం మేక్ దై నేమ్ గ్రేట్ ఫేమస్ అంటది ఆంప్లిఫైర్. And I will make of you a great nation, and I will bless you, with abundant increase of favors. Abundant increase of favors అంటే ఎక్కడికి వెళ్ళిన అన్ని విషయాలు, నువ్వు ఒక పెటిషన్ అప్లై చేసే ఫేవర్, నువ్వు ఒక జాబ్ అప్లై చేసే ఫేవర్, నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తే ఫేవర్, నువ్వు ఎందులో ఏది చేసినా ఏమంటారంటే ఫేవర్. And make your name famous. చెప్పండి, and make your name famous. చూడండి, నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినావు అనుకో, 2023లో ఫేమస్ అయినా 24లో కనబడాడు, 24లో ఫేమస్ అయినా 25లో కనబడాడు, 25లో ఫేమస్ అయినా 26లో కనబడాడు, యూట్యూబ్లో ఫేమస్ అయినా మళ్ళీ కనబడాడు. కానీ ఒక 4-5 వేల సంవత్సరాల క్రితం అబ్రాహాంని దేవుడు ఫేమస్ చేస్తే ఇప్పటి వరకు అబ్రాహాం పేరు ఫేమస్గానే ఉన్నాడు. అప్పుడు దేవుడు దావీద్ నేమ్ని ఫేమస్ చేస్తే ఇప్పటి వరకు దావీద్ నేమ్ ఫేమస్గానే ఉన్నది. అప్పుడు దేవుడు మోషే నేమ్ని ఫేమస్ చేస్తే ఇప్పటి వరకు మోషే నేమ్ ఫేమస్. అంటే దేవుడు ఫేమస్ చేసి పెడితే నిన్ను ఎవరు దింపలేడు. అట్లా వెన్ యూ గో బై యువర్ కాలింగ్, గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, టీబీ జాషువా గారు గొప్ప దైవజనుడు, ఫేమసా? ఏమైనా దింపుతాడా ఇప్పుడు? హల్లెలూయా. భక్త సింగయ్య గారు ఏసన్న గారు ఫేమస్, ఏమైనా దింపగలుగుతారా? ఎందుకంటే గాడ్ మేక్ దేర్ నేమ్ ఫేమస్. నువ్వు ట్రై చేస్తావనుకో ఫేమస్ అవ్వాలని, టెంపరీ. నువ్వు ట్రై చేస్తావనుకో ఫేమస్ అవ్వాలని, నా పేరు ఖరాబ్ అయిందని భయం పిక్కులో ఉంటావు. కానీ దేవుడు ఫేమస్ చేసింది అనుకో, అబ్రాహాం పేరు ఖరాబ్ అయిందా, ఖరాబ్ కాలేదా? అబ్రాహాం పేరు మొట్టమొదటి ఖరాబ్ అవుతుంది ఒక దగ్గర, భయపడ్డాడు వీడని, పిల్లలు లేనివాడని. కానీ మళ్ళీ దేవుడు ఏం చేసిండు తెలుసా? గ్రేట్ ఫేమస్. కొన్నిసార్లు నీ పేరు ఖరాబ్ అయినట్టే అనిపించచ్చు, బట్ గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్. హల్లెలూయా. ప్రపంచంలోనే ఈ ముస్లిమ్స్ కావచ్చు, అబ్రాహాం తెలుసా తెలియదా? సమస్త జనులలో అబ్రాహాం తెలుసు. ఎందుకంటే దేవుడు అంటే అబ్రాహాం సమస్త జనులలో నేను గొప్ప చేస్తా. అబ్రాహాం పేరు తెలియనోడు ఎవడని ఉన్నాడంటే వాడు నిన్న మొన్న పుట్టినోడే ఉంటాడు. క్రిస్టియన్స్లో క్యాథలిక్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, ఎబ్రోన్, ఏ చర్చ్ అయినా ఉండొచ్చు, అబ్రాహాం తెలుసా తెలియదా? అంటే దేవుడు ఫేమస్ చేస్తే ఏ మతమైనా నిన్ను గుర్తించాల్సిందే, ఏ కులమైనా నిన్ను గుర్తించాల్సిందే, ఏ రాష్ట్రమైన దేవుడు అంటే అన్నాడు, ఇఫ్ యు గో బై మై కాలింగ్ ఐ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్. దట్ ఈస్ ద రివార్డ్ ఆఫ్ యువర్ కాలింగ్. నువ్వేమనుకుంటున్నావు? అబ్బా నేను ఆ చైర్ తీయాలా, అబ్బా నేను ఇప్పుడు పొద్దున ఎండలు లేచి ఆడదాకా పోవాలా, పిచ్చి. గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్. హల్లెలూయా. అబ్బా ఎండలు అంత దూరం పోయేలోపు నా పని అంతా అయిపోతుంది కావచ్చు, ఆన్లైన్లో కూర్చొని తింటా. హల్లెలూయా. దేవుని ప్యాకేజ్ అయింది, నువ్వు వచ్చి నీ పని నువ్వు చేస్తే గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్. పక్కన చెప్పు, గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్. ఏమైంది తమ్ముడు? హల్లెలూయా. చెప్పండి, గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్. చదువునా. And distinguished, and you will be a blessing, dispensing good things to others, and I will bless those who bless you, who confer prosperity or happiness upon you. ఏముంటుందంటే నీ దగ్గర ప్రాస్పరిటీ. చాలా మందికి ప్రాస్పరిటీ ఉంటే సంతోషం ఉండదు, కానీ దేవుడు పిలిచిన వానికి ఏమి ఇస్తాడంటే తెలుసా? ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్. అందుకనే వెనుకున్నవి మనిషి ఏం చేయాలంట? హయ్యర్ కాలింగ్ కొరకు. నువ్వు కాలింగ్లో నువ్వు వెళ్ళిపో, నీ పర్పస్లో నువ్వు వెళ్ళిపో, ఎవరు ఏమన్నా సరే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. కానీ ఒకరోజు గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్. హల్లెలూయా. అబ్రాహాం వెళ్తా ఉంటే ఆ ఎడారిలో ఆ యాత్రలో కష్టాలు వచ్చినాయా లేవా?
హల్లెలూయా. వచ్చినాయి 40 ఇల్లులు, 400 ఇల్లులు కలిగిన అబ్రాహాము, 300 మంది పనులు కలిగిన అబ్రాహాము తన సొంత గృహాన్ని వదిలేసి గుడారాలలో బతికిందంట. మీకు తెలుసా, అబ్రాహాము దేవుని నిమిత్తము గృహాలని వదిలేసి గుడారాలలో బతికితే దేవుడు దేశాలను ఇచ్చింది. అబ్రాహ్మా ఆ ఊరిని వదిలిరా, ఎందుకో తెలుసా, నిన్ను కంట్రీగా మారుస్తా. దేవుడు నేను 10,000 వదిలే అన్నాడా? వద్దాయి. 10 కోట్లు నీకు సిద్ధంగా ఉంది. దేవుడు ఆ చిన్న ఉద్యోగం వదిలేయమన్నా వద్దాయి. దేవుడు వదిలేయమనే దాన్ని వదిలేస్తే దేవుడు ఇవ్వాలనుకుంది గొప్పగా ఇస్తాడు. నీ పిలుపు గురించి, నీ పిలుపులో నువ్వు కొనసాగినప్పుడు ఏమవుతుంది, చాలామంది దైవజనులు చేసే చాలామంది సేవకులు కావచ్చు, చాలామంది సాధారణ వ్యక్తులు కావచ్చు, చేసే ఒక లక్షణం ఏంటి తెలుసా, వారి ఆశీర్వాదాల నిమిత్తము మనుషులు ధనవంతుల దగ్గర కూర్చుంటారు. సంఘానికి ధనవంతులు వచ్చారనుకో ముందు చీరలు వేసేయాల, సంఘానికి ధనవంతులు వచ్చారనుకో బొకేలు ఇచ్చేసేయాలి, అన్ని ఇచ్చేసేయాలి. అలా కానీ దేవుడు ఎంత నువ్వు ధనవంతుల దగ్గర కూర్చున్నావు అనుకో లాజరస్ లాగా బిచ్చగాని అవుతావు. లాజరస్ ఎడ కూర్చున్నాడు, ధనవంతుడు ఏమిస్తాడా అని ఎదురు చూసిండు, అవునా కాదండి? ధనవంతుడి దగ్గర కూర్చున్నాడు, బిచ్చగాడైండు. కానీ అబ్రాహాము దేవుని దగ్గర కూర్చుని ధనవంతుడైంది. నువ్వు ధనవంతుల దగ్గర కూర్చున్నావు అనుకో ఏమని ఇస్తారే అని బిచ్చగాని అవుతావు, దేవుని దగ్గర కూర్చోవు ధనవంతుడు అవుతావు. హల్లెలూయా. అందుకనే డోంట్ సీ ద రిచ్ పీపుల్, సీ యువర్ గాడ్ ఈజ్ రిచ్. రిచ్ పీపుల్ని చూసి బాధపడాల్సిన అవసరం లేదు, నిన్ను రిచ్ చేసి దేవుని వైపు చూడు. గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్ అండ్ గ్రేట్ అండ్ గాడ్ విల్ గివ్ యూ ప్రాస్పరిటీ అండ్ హ్యాపీనెస్. నువ్వు చేసేది నీ పిలుపులో వెళ్ళిపో, నీ పనులు చేసుకుంటూ వెళ్ళిపో. అందుకని అపవాదికి తెలుసు నువ్వు ఏమన్నా చెయ్యి నేను అంగీకరిస్తా, కానీ నీ పిలుపు మాత్రం చేయకు. హల్లెలూయా. ఈ చైర్ ఇక్కడికించి ఇక్కడిది నీ పిలుపు, నీ చైర్ మాత్రం ముట్టకు. నువ్వు మిగతా పనులు అన్నీ చేయి, ఇది మాత్రం చేయకు. నువ్వేం చేస్తావు, బండలు మోస్తావు, కట్టలు మోస్తావు, అన్నీ చేస్తావు, కానీ ఇది మాత్రం చేయవు. కానీ నీ కాలింగే అది. అందుకని దేవుడు ఎప్పుడైనా 2 చాలా ప్రాముఖ్యమైనవి. నీ యొక్క పర్పస్ విషయంలో, నీ పిలుపు విషయంలో నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నీ వివాహ విషయంలో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే దిస్ ఇస్ లైఫ్ టైం డెసిజన్. హల్లెలూయా. చూడండి, and curse him who curses or uses. అంటే నిన్ను కర్స్ చేస్తే నువ్వు కర్స్ చేయాల్సిన అవసరమే లేదు, దేవుడే ఇన్వాల్వ్ అవుతాడంట. అందుకే చూడండి, దేవుని పిలుపులో నువ్వు వెళ్తున్నప్పుడు శాపాలు కూడా ఆశీర్వాదకరంగా మారిపోతాయి. అబ్రాహాము తప్పు చేసిండు, మా చెల్లె అన్నాడు, కానీ అది శాపం యాక్చువల్లీ ఆయనకి. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా, రాజు బహుమానాలను ఇచ్చి పంపించిందంట. ఏమైంది? అది ఆశీర్వాదం. నువ్వు దేవుని పిలుపులో వెళ్ళేటప్పుడు నీ మిస్టేక్స్ని కూడా దేవుడు మిరాకిల్గా మార్చేస్తాడు. ఒకసారి అయిందా, 2 సార్లు అయిందా? 2 మార్లు అయింది. అబ్రాహాం అందుకని అబ్రాహాంకి తెలుసు ఆ పిలుపు గొప్పదని చెప్పి అబ్రాహాము మరలా తన జీవితాన్ని తన కొడుకుకి వివాహం చేసేటప్పుడు, ఇస్సాకుకు వివాహం చేసేటప్పుడు క్లియర్గా చెప్తాడు ఎలియాజర్తో. ఏమంటాడు, ఎలియాజరు నువ్వు నా పిల్లగానికి ఒక మంచి వధువుని తీసుకురా అంటే ఎలియాజర్ ఏమంటాడో తెలుసా, నేను పోతా, నాకు దొరకలేదు అనుకో, నేను ఇస్సాకుని తీసుకోపోవాలంటే ఏమంటాడో తెలుసా, నువ్వే పోయి తీసుకో అంటే పిలుపు నిమిత్తం ముందుకే వెళ్తుండు, కానీ మరలా ఆ పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడలే. అంటే ఒక్కసారి దేవుడు వద్దు అని అంటే లైఫ్ టైం దేవుడు వద్దు అన్నాడు. కానీ మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఈసారి పోవచ్చా అంటే నువ్వు అప్పుడు అన్నావు కదా ప్రభా, ఇప్పుడు కాదు కదా. నో నో నో, వన్స్ గాడ్ సేస్ ఇట్ ఫైనల్. దేవుడు ఒక్కసారి ఏదని చెప్పిందంటే అది ఫైనల్, పక్కన చెప్పు ఫైనల్. అందుకని ఏదైనా సరే దేవుడికి ఒక్కసారి వర్తమానం ఇచ్చింది అనుకో, దేవుడు వద్దు అంటే అది వద్దు, దేవుడు ఓకే అంటే అది ఓకే. చదువునా, in you will all the families and kindred of the in earth. you అంటే ఒక్క ఫ్యామిలీని వదిలేస్తే నీ ద్వారా అనేక ఫ్యామిలీస్ని దేవుడు రక్షిస్తాడని. ఆహా, ఒక్క ఫ్యామిలీని రిజెక్ట్ చేస్తే దేవుడు అనేక. చదువునా, ఇన్ యూ చదువునాను,
you will all the families in you all the families and kindred of the earth will be blessed. నీకు నువ్వు ఆ ఒక్క ఫ్యామిలీని వదిలి దేవుణ్ణి పట్టుకొని గట్టిగా ముందుకెళ్తానంట, నీ ద్వారా అనేక ఫ్యామిలీలేగా అంట భూలోకం అంతా నీ ద్వారా ఆశీర్వదింపబడతాడు. గాడ్ గ్రేట్ ప్లాన్. హల్లెలూయా. దేవుడు గుడ్ని రిజెక్ట్ అయ్యానంటే దేవుడు నీకు బెస్ట్ని రెడీ చేసిండని అర్థం. నువ్వు అంటే అన్న ఇది మంచిదన్నా, ఇది మంచి ఉద్యోగం అన్నా, ఇది మంచి వివాహం అన్నా, దేవుడు అంటాడు వద్దు, ఎందుకంటే గాడ్ విల్ ప్రిపేర్ ఎ బెస్ట్ ఫర్ యూ. మంచి అనేది అపవాది చూపించేది, బెస్ట్ అనేది దేవుడు చూపించేది. మంచి చూపించింది అపవాది, తిను ఇది మంచిదే కదా తిన్నది. ఏమైంది? మంచి కాస్త చెడు బెస్ట్ని కోల్పోయింది. మంచి చెడు తెలుగునిచ్చి ఫలం, కానీ బెస్ట్ జీవవృక్ష ఫలం ఈరోజు మనం తినేది అదే. హల్లెలూయా. పక్కన చెప్పు, మంచి కాదు బెస్ట్. గాడ్ ఏది ఇచ్చినా బెస్ట్ ఇస్తాడు. చాలామంది ఎక్కడ మంచి అనేది మంచిదే కదన్నా, అది మంచిదే ఎవడు కాదన్నాడు, కానీ మంచిది అపవాదిస్తుంది, బెస్ట్ దేవుడు ఇస్తుండు. అందుకనే పరలోకం నుంచి వచ్చే ప్రతిదీ ఏంటంటే సార్ ది బెస్ట్ అండ్ పర్ఫెక్ట్. దేవుడు ఇచ్చేది ఏదైనా బెస్ట్ అండ్ పర్ఫెక్ట్. చూడండి, ఇది మంచి చీరనే అని కట్టుకో, ఇది మంచి చీర, ఇది మంచి కమ్మలు పెట్టుకుంటావా? రెండు మ్యాచింగ్ అయ్యి బెస్ట్ కనబడితేనే పెట్టుకుంటావు, అవునా కదండి? అంటే ఏదైనా సరే బెస్ట్. ఎందుకు దేవుడు నీకు బెస్ట్? పరలోకంలో నీ కొరకు దేవుడు ఏం చేసిండో తెలుసా అండి? నీకు మంచిది ఇవ్వాలనుకోలే. పరలోకంలో గ్యాబ్రియల్ మంచిదా కాదా? సూపర్. మికాయల్ మంచిదా? సూపర్. అనేక ప్రధాన దూతలు మంచియా? చెల్లు మంచియా? సూపర్. కానీ దేవుడు తన బెస్ట్ అయిన ఏకైక కుమారుని నీకు ఇవ్వాలనుకో. అంటే బెస్ట్ కుమారునే ఇచ్చిన వాడు సమస్తము ఇయ్యక నీకు వెనుదిరుగుతాడా? అందుకే అంటే ఒక్క కుమారుని ఇచ్చిన వాడు సమస్తము నీకెందుకు ఇయ్యడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ పిలుపులో కొనసాగు. చదువు. So Abraham departed as the Lord has directed him, and Lot his nephew went with him. మళ్ళీ చదువు. So ఎంతమంది గాడ్ డైరెక్షన్స్ కావాలి? ఎంతమంది దేవుడు నిన్ను నడిపేయాలని కోరుకుంటున్నాం కదా? చదువు ఇప్పుడు చదువు. So Abraham departed. చెప్పండి. అబ్రహాం అంటే ఏం? డిపార్టెడ్ అంటే విడిపోవుట. చెప్పండి, విడిపోవుట. So Abraham departed as the Lord has directed him. ఏంటంటే when Abraham departed, God directed him. నువ్వు డిపార్ట్ అవ్వాల్సిన మనుషులతో డిపార్ట్ అయితే దేవుడు డైరెక్షన్ నీకు వస్తుంది. లోతు డిపార్ట్ అయ్యేదాకా దేవుడు అబ్రహాంకి డైరెక్షన్ అయ్యాలి. నిన్న చెప్పిన మీకు గుర్తుందా? కుల్ల ఎంతమంది గుర్తుంది? మంచి సర్మన్ వినండి. కుల్ల సర్మన్. హౌ డీమన్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ యువర్ లైఫ్. డిమానిక్ పోర్టల్స్. ఎజిబేల్ యొక్క భర్తకు ఎవరు? ఎజిబేలే, అవునా కాదండి? అబ్షాలోం ఖరాబ్ కావడానికి కారణం ఎవరు? ఐతోఫియల్, అవునా కదా? సార్ సమ్ పీపుల్ ఆర్ డిమానిక్ పోర్టల్స్. డెవిల్ కెన్ ఎంటర్ త్రూ దెమ్. Maybe your colleagues, maybe your managers, maybe your friends, someone. If devil wants to destroy your life, you may be perfect, but some demonic portals you will carry. Hallelujah. ఆ మంచమే నీ డిమానిక్ పోర్టల్ కావచ్చు, ఆ చైరే నీ డిమానిక్ పోర్టల్ కావచ్చు. ఒకటే చోట అనేకులు చనిపోతా ఉండు అంటే ఏంటిది? దేర్ ఇస్ ఎ డిమానిక్ పోర్టల్. ఆ పిలుపులను వెళ్ళిపో, ఆ శాపాలన్నీ దేవుడు ఆశీర్వాదం. నేను చెప్పిన ఒక మాట గుర్తుందా? కవరింగ్, పవర్ ఆఫ్ కవరింగ్. డంకన్ నికోలియమ్స్ గారు అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఒక ఆత్మీయ తండ్రి, గొప్ప దైవజనుడు. ఎలాంటి వాడంటే సైకిల్ మీద వెళ్తూ శవాలను లేపేవాడు. తన బెడ్ అప్పచెప్పి శవాలను లేపే అంత గొప్ప దైవజనుడు. అయితే ఆ దైవజనుడు టిఎల్ఎస్ లాస్బార్ గారు అమెరికాలో ఉంటాడు. అమెరికాలో ఉన్న టిఎల్ఎస్ లాస్బార్ గారిని సౌత్ ఆఫ్రికాకి డంకన్ విలియమ్స్ గారు చర్చ్కి ఇన్వైట్ చేసింది. ఎవరు? డంకన్ ఇడోసా గారు. అయితే పిలిచిన తర్వాత
టిఎల్ఎస్ లాస్బాన్ గారు మీటింగ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత అమెరికా పట్టణానికి వెళ్ళిన తర్వాత అమెరికాలో టిఎల్ఎస్ లాస్బాన్ గారు ఏం చేసిండంటే ఒక మ్యాగజైన్ రిలీజ్ చేసిండు. ఏమని అంటే నేను ఇడవోసా గారి చర్చ్కి వెళ్ళాను అని. తర్వాత డంకన్ విలియమ్స్ గారికి కోపం వచ్చింది, ఎందుకంటే అది ఇడవోసా గారి చర్చ్ కాదు, అది డంకన్ విలియమ్స్ గారి చర్చ్. కానీ డంకన్ విలియమ్స్ గారు ఆత్మీయ తండ్రి ఎవరు? ఇడవోసా గారు. తర్వాత ఆయన ఏమనుకున్నాడు, టిఎల్ఎస్ లాస్బాన్ గారు ఇది ఇడవోసా గారి చర్చ్ ఏమో అనుకొని ఆయన మ్యాగజైన్లో రిలీజ్ చేసి, అదొక పొరపాటు. కానీ డంకన్ విలియమ్స్ గారికి కోపం వచ్చి ఇడవోసా గారికి ఫోన్ చేసి, సారీ అప్పుడు లెటర్ ఉంటుండే, లెటర్ రాసి చెప్పిండు అనమాట. ఏమనంటే ఇదిగో నా చర్చ్ పేరు ఆయన బ్రాంచ్ అని రాసిండు కదా, ఇది ఆయన బ్రాంచ్, మీ బ్రాంచ్ ఎలా అవుతుంది, మీ బ్రాంచ్ కాదు కదా, మీరు కొంచెం అపాలజీస్ చెప్పండి తప్పుగా రాసినామని చెప్పి అని అన్నాడు. అయితే ఇడవోసా గారు అన్నారనమాట, ఏమనంటే లేదు నువ్వు ఒక్కసారి నా దగ్గరికి రా, నేను నీతో మాట్లాడాలి అన్న. ఇడవోసా గారు ఎవరు? డంకన్ విలియమ్స్ గారి యొక్క స్పిరిచువల్ ఫాదర్. రమ్మనగానే ఆయన నేను రాను అని చెప్పి లెటర్ రాసినాడు. ఆయన ఒకసారి రా మన ఇద్దరం మాట్లాడదామంటే ఆయన నేను రాను అని లెటర్ రాసిండు. లెటర్ రాయగానే ఆయన ఏం చేసిండంటే ఈయనకి ఏమైపోయిందో తెలుసా, గర్వం పెరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సంఘం పెరిగిపోయింది, మిన్న కూడా మంచి దైవజనుడే, కానీ ఒక ఆయన లోపల ఉన్న అది పోయింది, ప్రైడ్ వచ్చేసింది. రాగానే నేను రాను అనుకున్నాడు. అయితే ఆయన ఏమన్నాడంటే ఇడవోసా గారు, ఓకే నువ్వు రావు కదా, టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ కవర్ యూ, ఇక మీదట ఈ రోజు నుంచి నేను నిన్ను కవర్ చేయను, నీ కుటుంబాన్ని కవర్ చేయను, నీ ఇష్టం అనగానే ఈయన ఏం చేసిండంటే మళ్ళీ లెటర్ రాసి మళ్ళీ అయినా సరేలే అని చెప్పి ఆ లెటర్ని చింపేసి, నువ్వేం కవర్ చేసే, దేవుడే నాకు అన్ని కవర్ చేస్తాడు, దేవుడు లేడా, నేను దేవుడిని రక్షించుకోలేదా, దేవుడిని నమ్మలేదు, కొంత మూర్ఖుల మాటలు ఇవి. బైబిల్ చదివితే మంచిగా ఉంటుంది. దేవుడు క్రమమైన దేవుడు, అక్రమమైన దేవుడు కాదు. హల్లెలూయా. అయితే చూడండి, అక్కడ ఇడవోసా గారు చెప్పగానే డంకన్ విలియమ్స్ గారు వెళ్తే వెళ్ళలేదు, వెళ్ళకుండా అలాగే వదిలేసుకొని నాకు లేదా నేను ప్రార్థన చేయను, దేవుడు నాతో మాట్లాడా, నా ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తుంది కదా అని ముందుకు సాగిండు. తీరా మెల్లమెల్లగా ఏమైంది తెలుసా, ఆయన అకౌంట్స్ సీజ్ అయిపోవడం స్టార్ట్ అయింది, ఆయన నేమ్ తప్పుగా వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. 2 years లోపు మొత్తం కొలాప్స్, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ప్రార్థిస్తూ ఉన్నాడు, అనేకులను కలుస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు, ఏమీ జరుగుతలేదు, ఒక్క అద్భుతమైన జీవితంలో లేదు. కుటుంబాలు విడిపోయే స్థాయికి వెళ్ళిపోయినాయి. తర్వాత ఒకరోజు ఏమైందంటే తన భార్య ఏం చేసిందంటే, ఇలా కాదు మనకి కవరింగ్ లేదు అందుకే ఇలా అవుతుంది అని తన భార్య ఏం చేసిందంటే ఇడవోసా గారి యొక్క భార్యకి కనుక్కొని వెళ్ళి లెటర్ రాసింది. లెటర్ రాసి ఆమె ఏమన్నదంటే, నేను దీంట్లో ఏమి చేయలేను, మీరు ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళండి, ప్రాఫిట్తోనే మాట్లాడండి అని, ప్రాఫిట్కి కనెక్ట్ అవ్వండి అని చెప్తే, అప్పుడు వీళ్ళు ఆ దైవజనుడు ఎక్కడున్నాడో ఆ దైవజనుని వెతుక్కుంటా అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా సారీ ఐ రిజెక్ట్ యూ అని చెప్పి రిపెంట్ అయ్యి ఎప్పుడైతే ప్రార్థన చేయించుకొని మళ్ళీ వచ్చిండో, మీకు తెలుసా ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన ఇంటికి వెళ్ళే లోపే మళ్ళీ క్లోజ్ అయిపోయిన అకౌంట్, సీజ్ అయిపోయిన అకౌంట్స్ సమస్తము మరలా ఓపెన్ అయిపోయింది. మీకు ఒక విషయం చెప్పాలా, ఒక విషయం చెప్తాను, ఈ టైటిల్ గుర్తుపెట్టుకోండి. యువర్ బయలాజికల్ ఫాదర్ ఈజ్ యువర్ హిస్టరీ, యువర్ స్పిరిచువల్ ఫాదర్ ఈజ్ యువర్ ఫ్యూచర్. Your biological father always carry a history, but your spiritual father always carry your future. Hallelujah. Samuel carry the future of Saul and David. Hallelujah. But Asa carry the past life of David. ఎంతమందికి అర్థమవుతుంది? ఏషియా గురించి చెప్పమంటే ఏం చెప్తావు? దావీదు అభిషేకింపబడిన ముందు దాని గురించి చెప్తావు, అవునా? కానీ సమూయేలు గురించి చెప్పమంటే ఏం చెప్తావు? దావీదు అభిషేకింపబడ్డ తర్వాత గురించి చెప్తావు. యువర్ ఫిజికల్ ఫాదర్ క్యారీ ద హిస్టరీ, యువర్ స్పిరిచువల్ ఫాదర్ క్యారీ ద ఫ్యూచర్. అందుకని డెవిల్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎ కవరింగ్. 3 కవరింగ్స్ చాలా ప్రాముఖ్యత. ఒకటి మందిరం అనే కవరింగ్, అలాగే రెండోది ఫాదర్ అనే కవరింగ్, మూడోది ప్రొఫెటికల్ కవరింగ్. ప్రొఫెటికల్ కవరింగ్ అంటే ఆ ప్రాంతంలో, అందుకని దేవుడు మందిరాన్ని ఏం చేసిందంటే తెలుసా, అపోస్తులు ప్రవక్తల పునాదుల మీద మందిరాన్ని వేసిందంట. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చౌనా, గాడ్ విల్ మేక్ యువర్ నేమ్ ఫేమస్.
So Abram departed as the Lord has directed him, and Lot his nephew went God with was him. directed. చూడు Abram was 75 years old Ah. when he left Haran. నీ క్వశ్చన్ చెప్తా. వై చాలా మంది అంటే వై డిలే అన్న, వై డిలే నా జీవితంలో ఎందుకు ఆలస్యం. ఎందుకంటే అబ్రాహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము 20 ఏళ్ళు ఆలస్యం చేశాడు. అందుకని అబ్రాహాంకి 20 ఏళ్ళు ఆలస్యమైంది. నువ్వు నీ ప్రార్థన నువ్వు ప్రార్థన చేయడానికి ఆలస్యం చేస్తే నీకు అద్భుతం జరగడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు మందిరానికి వెళ్ళడానికి ఆలస్యం చేస్తే నీకు వచ్చేటి ఆలస్యం జరుగుతాయి. నువ్వు దేవునికి ఇవ్వడానికి ఆలస్యం చేస్తే నీకు వచ్చే డబ్బు ఆలస్యం. వై యు ఆర్ డిలే? బికాజ్ యు ఆర్ డిలేయింగ్ ఎవ్రీథింగ్. వెన్ యూ డిలే ద స్పిరిచువల్ థింగ్స్, గాడ్ విల్ డిలే ద ఫిజికల్ థింగ్స్. సింపుల్. బైబిల్ సెలవిచ్చింది ఏమన్నా తెలుసా? దేవుడు వెక్కిరింపబడాడు. హల్లెలూయా. చదువునాను. Abram took Sarai, his wife, and Lot his యెషయా గ్రంథం brother. 51:1 చదువునాను. యెషయా గ్రంథం 51:1. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచునుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి ఆలోచించాలంట. దేవుడు నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, నీ స్థితిగతులు ఏంటి, నీ జీవితం ఏంటి, దేవుడు నిన్ను ఎలా విడిపించిండు అన్నీ ఆలోచించుకోవాలంట. ఎందుకంటే మన లోపల ఏమైపోతుంది తెలుసా? ఒకలాంటి ప్రైడ్ పెరిగిపోతుంది. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన షారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని. అంటే when God calls you, you are alone. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఒంటరివి, కానీ ఆ పిలుపుకి నువ్వు లోబడ్డప్పుడు నువ్వు అనేక జనములకు తండ్రివి. మరి ఇప్పుడు నువ్వు ఇంకా ఒంటరిగా ఎందుకున్నావు? ఎందుకంటే ఆ పిలుపుకి లోబడలా. హల్లెలూయా. When God calls you, you are alone. But when you accept the call of God, you become a nation. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వెవరు? ఒంటరి. కానీ దేవుడు పిలుపుకు నువ్వు లోబడ్డప్పుడు నువ్వెవరు? అనేక జనము. ఇంకో దగ్గర ఏమంటారు? గాడ్ ఐ విల్ మేక్ యూ గ్రేట్ నేషన్. నేషన్ కాదు, గ్రేట్ నేషన్. చదువునాను. అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది అగునట్లు చేసి. ఏం చేసినంట? పెక్కు మంది. ఇంగ్లీష్ ఏముందమ్మా? లేదా ఇంగ్లీష్లో? ఇది ఏం బైబిల్ సార్? నేను ఇచ్చిన బైబిల్ ఉంది కదా. ఇచ్చిన బైబిల్ ఏది అసలు? బైబిల్ ఎక్కడో మూలకున్నది. అది యెషయా గ్రంథం 50 చదువునా? 51. కంపేర్లో కొట్టు. ఏదైనా ఒకటి మంచి తీసుకోదు. Look unto Abraham your father and unto Sarah that bare you, for I called him alone and blessed him and increased him. చెప్పండి. ఇంకొకటి ఏమంటారు తెలుసా? మల్టిప్లైడ్ హిమ్. ఇంకొకటి ఏమంటారు తెలుసా? Become a great nation and many people, many descendants. నువ్వు అలోన్గా ఉండడం దేవుని చిత్తం కాదు. యు యాక్సెప్ట్ ద కాల్. చాలా మంది మందిరానికి ఎందుకు రారో తెలుసా నీకు? మందిరానికి ఎందుకు వస్తారో తెలుసా మీకు అసలు? మందిరానికి వాక్యం కోసం వచ్చేటోళ్ళు చాలా తక్కువ. మందిరం అయిపోయిన తర్వాత 10 నిమిషాలు నీతో మాట్లాడతారు తెలుసా? దానికోసం వచ్చేటోళ్ళు ఎక్కువ.
మందిరం అయిపోయిన తర్వాత 10 నిమిషాలు నీతో మాట్లాడలేదు అనుకో, నీకు మందిరానికి వచ్చే దాని పట్ల ఆశ పుట్టదు. మందిరం అయిపోయిన తర్వాత నీతో 10 నిమిషాలు మాట్లాడతారు తెలుసా? ఆ 10 నిమిషాల కోసమే చాలామంది వస్తారు. ఎందుకంటే ఇంకొకళ్ళు చాలామంది ఎందుకు వస్తారు తెలుసా? వాక్యం పట్ల కన్నా ఏదో చెప్పుకోవడానికి, ఏదో వినడానికి మాత్రమే వస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మందిరం అయిపోయిన తర్వాత పెట్టే డిస్కషన్ కొరకే వాళ్ళ చెవులు గంటలు తడబడి వస్తాయి. మందిరం అయిపోయిన తర్వాత నువ్వు వాళ్ళతో మాట్లాడలేదు అనుకో, నెక్స్ట్ వీక్ వాళ్ళు నీకు కనబడరు. చెప్తా మీకు తర్వాత దాని గురించి. దట్ ఈస్ కాల్డ్, చదువున్నాను చాలు. ఇక్కడ ఎంతమందికి అర్థమైంది? కాల్ చెప్పండి, కాల్. యాక్సెప్ట్ ద గాడ్ కాల్. హల్లెలూయా. నెక్స్ట్ కాలింగ్, సాక్రిఫైస్ లైఫ్, రివార్డ్. కాల్, సాక్రిఫైస్, రివార్డ్. అబ్రహాం కాల్ యాక్సెప్ట్ చేసిండా, కానీ ఆ ఎడారిలో వెళ్ళడానికి సాక్రిఫై అయిందా? తర్వాత రివార్డ్ వచ్చిందా? వచ్చింది. సో వెన్ గాడ్ కాల్స్ యు, యాక్సెప్ట్ ఇట్, సాక్రిఫైస్ ఇట్ అండ్ రిసీవ్ ద రివార్డ్. అందరం లేచిలబడదాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఒక చిన్న పాట పాడుకుందాం.